కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక రాశి వారికి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి ప్రధానంగా రాశిలోనే శుభగ్రహాలు మూడు వచ్చి కూర్చున్నాయి. మరి మూడు శుభగ్రహాలు రాశిలో ఉండడము, ధనస్థానంలో కేతువు, లాభస్థానంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు, భాగ్యంలో శని. ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ లో శుభగ్రహాలు మూడు రాశిలో ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాల గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభగ్రహాలు మూడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాయో కొంచెం కంఫర్ట్నెస్ ఇస్తుంది, ఒక తెలియని ఒక ధైర్యం, అమ్మాయి నేను ఏదైనా సాధించగలను, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీకు కలిగింపజేస్తుంది. అయితే ఈ గురువు శుక్ర బుధులతో కలిసినటువంటి గురువు పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని వీక్షిస్తున్నారు. కాబట్టి బంధువర్గంలో వారిని ఇష్టపడి వివాహం చేసుకుందాము అని ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క గ్రహస్థితి చక్కగా అనుకూలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా వివాహం అయిందండి, సంతానం విషయం ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారికి కూడా సంతాన అభివృద్ధి, మరియు ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వారికి కాస్త ఈ కుజుడు ఎప్పుడైతే పంచమాధిపతి లాభంలో ఉండి కేతువుని చూస్తున్నాడో దూరంగా పంపించడం సంతానాన్ని, అంటే వారు ఉద్యోగం కోసమనో, వ్యాపారం కోసమనో, చదువు కోసమనో దూరంగా వెళ్ళడం జరుగుతుంది. బ్యాంకింగ్ సెక్టార్స్ లో ఉండేటువంటి వారికి, లేదా ఒక్కోసారి కొంతమందికి వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి, అటువంటి విషయాలలో ఈ యొక్క గురు శుక్ర బుధుల యొక్క దృష్టి దాని మీద ఉన్నందుకు కాస్త బ్యాంకింగ్ రిలేటెడ్ వాటిలో కొంత అనుకూలత, తండ్రి గారికి కూడా కాస్త అనుకూలత కలగడం, ఈ గురు శుక్ర బుధులు రాశిలో ఉండేటువంటి ప్రభావం ఇదంతా కూడా. అయితే మీకు ధనపరంగా బాగుండాలి, కంఫర్ట్ అంతా బాగుందండి, కానీ ధనపరంగా ఎక్కడో స్ట్రక్ అయిపోతున్నాము, ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ లేవు అని అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు చేయవలసింది ఏమిటంటే నవగ్రహాలలో కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోండి. మరియు వీటితో పాటు ప్రధానంగా మీరు నవగ్రహాల్లో కుజ కేతు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎందుకంటే లగ్నంలో చూడడానికి గురువు ఉన్నప్పటికీ శని రాహు ఎనర్జీస్తూ ఉన్నాడు అక్కడ. కాబట్టి మీకు గురువులతోని లేకపోతే బ్యాక్లాగ్స్, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఉండేటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి దీని మూలంగా. అది కూడా ప్రధానంగా గుర్తుపెట్టుకుని, ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా ఈ శుభగ్రహాలు ఉన్నప్పుడు దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేయడం, వేరే వేరే ప్రాంతాల్లో మీకు ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు గురువు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలు, మూడు శుభగ్రహాలు పంచమ స్థానంలో కూర్చుంటున్నాయి. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, అదేవిధంగా మీకు ఏనాడు శని నడుస్తుంది, రాశిలో శని ఉన్నాడు, 12లో రాహు, 6లో కేతువు, 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళ్ళినటువంటి కుజుడు, చతుర్థ భావంలో రవి యొక్క సంచారం జరుగుతుంది, 6లో కేతువు. మరి ఈ ఏనాడు శని ప్రభావం ఎలా ఉండబోతుంది, మూడు గ్రహాల యొక్క కలయిక మీకు ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వనుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఇది ప్రధానంగా మీరు తీసుకునే నిర్ణయం. ఒక్కోసారి చూడండి, అబ్బా ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నాను, దానివల్ల నా లైఫ్ బాగుంది అంటూ ఉంటాం. మంచి డెసిషన్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకటి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఇది. అదేవిధంగా మీరు ఏదైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఎప్పటి నుంచో సంతానం కలగట్లేదు, లేదంటే పలానా మెడిసిన్ వాడుతాము, లేకపోతే పలానా ఐవీఎఫ్లు, ఐయుఐలు, లేకపోతే చిన్న చిన్న చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు, అటువంటి వాటికి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది పంచమంలో ఉండే ఈ మూడు గ్రహాలు. సంతాన అభివృద్ధి, ఆల్రెడీ సంతానం ఉన్నారు వాళ్ళకి కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం కానివ్వండి, వాళ్ళ యొక్క దుర్వ్యసనాలు మారడం కానివ్వండి, సంతానానికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి క్లియర్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ విషయంలో కొన్ని శుభవార్తలు వినడం, అదేవిధంగా కొంతమంది స్నేహితుల ద్వారా కూడా కొంత మంచి ఫలితాలు రావడం, మీ యొక్క లవ్ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, క్రియేటివ్ ఫీల్డ్లో రాణించడం, ఇటువంటివన్నీ కూడా పంచమంలో ఉండేటువంటి ఈ మూడు గ్రహాలు మీకు అనుకూల ఫలితాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ రెండులో ఉండేటువంటి కుజుడు ఎప్పుడైతే మూడులోకి మారిపోయాడు, కొంత కుటుంబ సంబంధించిన వ్యవహారాల్లో ఉండే గొడవలు కూడా తగ్గుతాయి. మూడులోకి మారినందుకు కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలు వెళ్ళడానికి 12లో ఉండే రాహు అనుకూలిస్తున్నాడు మీకు. కాకపోతే నిత్య జీవితంలో కొన్నిసార్లు చూడండి, డైలీ లైఫ్లో ఉండే కొన్ని ఆటంకాలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. దానికి ఏం చేయాలి అంటే, మీరు కేతు 6లో ఉన్నందుకు డైలీ లైఫ్లో మీరు ఏ పని ప్రారంభిస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చిన్న పని ప్రారంభించినా
చిన్న పని అనుకుంటున్నా ఒక్కసారి మనసులో ఎప్పుడు కూడా గణపతిని ధ్యానం చేయండి. అలాగే ఏళ్ళనాల్సిన ప్రభావం గురువు యొక్క దృష్టి వల్ల తగ్గుతుంది. మీకు ఇప్పుడు అవ్వాల్సిన అంటే లేట్ అవుతున్న కాస్త మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. మంత్ర సాధనకి ఇది మంచి సమయం. 12వ మనకి లగ్నం నుంచి పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, శుక్రుడు బుధుడు కూడా కలిసి ఉన్నాడు. మంత్ర సాధన చేయడానికి, ఎవరి దగ్గరైనా గురువు దగ్గర మంత్రం తీసుకోవడానికి, మరి ఉపనయనాది సంస్కారాలు చేయించుకోవడానికి చాలా మంచి సమయం ఇది చెప్పాలంటే. ఇది ఈ యొక్క గ్రహస్థితి మీకు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోండి. ముఖ్యంగా లగ్నంలో శని యొక్క సంచారం, ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి లలితా సహస్రనామాలో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. అది చేసుకున్నారంటే ఎల్నాటి శని ప్రభావం 1% కూడా ఉంటుంది. అది ఏమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయై నమః.